హాయ్ ఫ్రెండ్స్, దండాలు. కెలమంగళం గ్రామదేవత శ్రీ పటాలమ్మ తల్లి పరస 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మే నెలలో వచ్చే ఈ అద్భుతమైన పరస చాలా అద్భుతము. ఈ పొద్దే 5వ తారీఖు కూటువ మాపైకి దీపాలు ఎత్తుకొస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పొద్దు రాత్రికి కెలమంగళం బస్టాండ్లో శ్రీ లఘుమమ్మ దేవస్థానం పూజారి రాజు గారి ఆధ్వర్యంలో కురుక్షేత్రం అనే తేట తెలుగు పౌరాణిక డ్రామా నడుస్తుంది. ఇంకా 6వ తారీఖు తేరు, 7వ తారీఖు పల్లక్కి ఉత్సవాలు జరిగే, 8వ తారీఖు ఘనమైన సంక్రాంతి పండుగ. కెలమంగళం ఇంకా పర్లాంగ దూరంలో ఉండే జీబీ పక్కల ఉండే దొడ్డేగోన్పల్లి దిన్లా అద్భుతమైన ఘనమైన అద్దుతో సంక్రాంతి పండుగ నడుస్తుంది. ఆ పక్క అనసోన ఓన్గూరికి ఇరుపాక్షి నగరం ఇంకా దావుంటుంది అద్దుకి. ఇక్కడ చిన్నెట్టి తావూరుకేరి వెంకరాజుల చెరువుని ఇంకా దిన్నెక్కితేనే దావొస్తుంది. కెలమంగళం ఇంకా జీబిని ఇంకా దొడ్డేగోన్పల్లికి దా ఉంటుంది. 3 పక్కల దా ఉండే అద్భుతమైన సంక్రాంతి పండుగ కూడా ఈ ఊర్లో జరుగుతుంది. 8వ తారీఖు మరీకుండా అందరూ ఎద్దులు తోలుకొని వచ్చేయండి. గ్రామదేవత పటాలమ్మ అతి పురాతనమైన దేవాలయం. ఒక పటాలమే ఉందప్ప అని మన పెద్దోళ్ళు అంటూ ఉండరు. పటాలం అంటే ఒక యుద్ధ సైన్యంలో ముందుగా ఒక జెండా తీసుకొని ముందు ఒక గుంపు నడుచుకొని పోతుంది. ఆ తర్వాత రాజు గుర్రం పైన వస్తారు. ఆ పటాలము అంతా చేరి గ్రామదేవతలను పూజ చేసుకొని ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు, జాతర, పల్లకి ఉత్సవాలు, పరసలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయమ్మే మన పటాలమ్మ. ఆ పటాలమ్మ తల్లి పరస మన కెలమంగళంలో సుమారు ఏండ్లుగా చాలా అద్భుతంగా జరిపిస్తారు. ఈ మన చౌడేశ్వరమ్మ గుడి వీధి, పాత సంతదావ, పటాలం గుడి వెనక ఈ దావలో వస్తే రాత్రి ఎంత అద్భుతంగా ఇదంతా పేడనీళ్ళేసాలకి ముగ్గులు పోసి ఎంత అద్భుతంగా ఉందో. ఒక ఆనందము. ఆకాశంలో ఉండే ఎండ్లేలు గప్ప అదే చంద్రమ్మ కూడా తొంగి చూస్తూ ఉండే మా కెలమంగళాన్ని. ఇదులన్నా చూడని నీ పేడనీళ్ళేసి అలకి ముగ్గులు పోసి ఎంత అద్భుతంగా పెట్టుకుంటారు. ఈ పొద్దు జరిగే కెలమంగళం పరస్కి ఎవరెవరంతా ఊర్లో ఇంకా వస్తూ ఉంటారో మరికుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి చెప్పండి, మాకు చాలా సంతోషం కదా. మా ఊరు పరస్కి మీరు ఊర్లో ఇంకా వస్తూ ఉండారు, ఎక్కడెక్కడ ఇంకా వస్తూ ఉండారు అనేది మేము తెలుసుకోవాలా. మరికుండా కామెంట్ బాక్స్లో పోయి మీ ఊరు పేరు కామెంట్ చేయండి. మరికుండా ఈ పరస్కి ఎక్కడున్నానో అందరూ వచ్చి చేరుకోవాలని కోరుకుంటాను. ముఖ్యంగా ఆడబిడ్డలు పుట్టిండ్లకి, అక్కోళ్ళిండ్లకి, మామూళ్ళిండ్లకి, అన్నోళ్ళిండ్లకి, బావోళ్ళిండ్లకి, తాతోళ్ళిండ్లకి, అవ్వోళ్ళిల్లోనే మనకి ఎన్నో సంబంధాలు. ఈ కెలమంగళం చుట్టుపక్కల గ్రామాలకంతా మీరు వచ్చిపోతారు. ఈ పరస్కి తప్పకుండా అందరూ వచ్చి మన కెలమంగళం గ్రామదేవతలైన పటాలం తల్లి, అక్కడ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది, బీర్ల దేవస్థానం ఉంది, ఇంక మనకి వెంకటేశ్వర స్వామి దేవస్థానము, నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది, సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది, చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం ఉండదు. రకరకాల దేవాలయాలతో మన కెలమంగళం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడెక్కడంతా ఊర్లని ఇంత ఈ ఊరికి వస్తూ ఉండారో మరికుండా కామెంట్ బాక్స్లో ఊరి పేరు చెప్పండి. మేము చాలా సంతోషం పడతాం. మా ప్రాంతానికి, మా ఊరికి, మా గ్రామదేవతల పరస్కి మీరు కూడా వచ్చిండారనే సంతోషము నాకు చాలా ఆనందం. ఎలాంటే అన్ని ఊర్లకి నేను పోతాను, మా ఊరికి ఎవరెవరు వస్తారా అని ఎదురు చూసేదే నా ఆనందము. కెలమంగళం పరస్కి మీరు వస్తూ ఉండారా? కామెంట్ చేయండి. జై తెలుగు తల్లి.